Hi everyone, this is Bhagyashree. I am working as a lecturer in CRR College for Women, Vatluru. In this video session, I am going to discuss about general preventive methods and prophylaxis. So let's start our session. So first one, introduction. So first disease, సో ఈ వామ్ బ్లడెడ్ యానిమల్స్తో పోల్చుకుంటే కనుక సో ఈ ఫిషెస్కి ఫిషెస్ ఆర్ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అని అంటాం. సో వామ్ బ్లడెడ్ యానిమల్స్ వచ్చేసరికి ఏంటంటే మెమెల్స్, బర్డ్స్ ఇవన్నీ ఏంటంటే వామ్ బ్లడెడ్ యానిమల్స్ అనమాట. ఓకేనా. సో ఫిషెస్ ఆర్ ది కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అనమాట. సో దాని యొక్క బాడీ టెంపరేచర్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ది దాని యొక్క సరౌండింగ్ ఎన్వైరన్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా. దాని యొక్క వాటర్ టెంపరేచర్ ఎన్వైరన్మెంట్ బట్టి సో దాని యొక్క బాడీ టెంపరేచర్ అనేది అది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ప్రివెన్షన్ అండ్ మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఫిష్ అనేది ఏంటంటే దే ఆర్ వెరీ స్పెసిఫిక్ అనమాట. ఓకేనా. సో చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. దే ఆర్ యూనిక్ ఫ్రమ్ ద వామ్ బ్లడెడ్ యానిమల్స్ యొక్క ఈ మెడికల్ ట్రీట్మెంట్తో కానీ ప్రివెన్షనరీ మెజర్స్తో పోల్చుకుంటే కనుక సో ఫిషెస్లో ఏంటంటే దే ఆర్ సమ్ వాట్ డిఫరెంట్ అనమాట మెడికల్ ట్రీట్మెంట్ వచ్చేసరికి. సో దే రిక్వైర్ అండ్ త్రో నాలెడ్జ్ ఆఫ్ ఎన్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ ఎన్ ఫిష్. సో ఫస్ట్ మనం ఒక మెడికల్ ట్రీట్మెంట్ ఏదైనా ఇవ్వాలన్నా, నెక్స్ట్ వచ్చేసరికి థెరాపాటిక్ డయాగ్నోసిస్ చేయాలని ఒక థెరపీ అనేది ఏదైనా ఇవ్వాలన్నా ఫిష్ డిసీజెస్ వచ్చిన తర్వాత సో వాటికి తీసుకోవాల్సిన ప్రివెన్షనరీ మెజర్స్ తీసుకోవాలన్నా ఏంటంటే ఫస్ట్ యొక్క ఫిష్ యొక్క ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ మీద మనకి కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సో ఫిష్ యొక్క ఇథియాలజీ, ఓకేనా, ఫిష్ డిసీజెస్ యొక్క ఇథియాలజీ మీద మనకి ఫస్ట్ ఐడియా ఉండాలి. నెక్స్ట్ ఫిష్ యొక్క బయాలజీ మీద, ఓకేనా, ఫిష్ బయాలజీ మీద కూడా దాని యొక్క ఫిజియోలాజికల్ స్ట్రక్చర్స్ మీద, మార్ఫోలాజికల్ స్ట్రక్చర్స్ మీద మనకి ఏంటి అంటే సో మెటబాలిక్ యాక్టివిటీస్ మీద సో వీటన్నిటి మీద మనకు ఫస్ట్ అవగాహన అనేది ఉండాలి. సో వీటితో పాటు ఏంటి అంటే సో ఫర్దర్గా మనకి డిసీజ్ అనేది ఎక్స్పాన్షన్ కాకుండా ఏంటి అంటే ఫస్ట్ సో ఇవి ఏమన్నా డిసీజెస్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ఏమన్నా సరే మన పాండ్ వాటర్లో మనం ఒకవేళ ఐడెంటిఫై చేస్తే కనుక ఫస్ట్ ఇట్ షుడ్ బి ఎలిమినేటెడ్ అనమాట. ఓకేనా. సో పాండ్ నుంచి ఆర్గానిజం డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ని ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం షుడ్ బి రిమూవ్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రికాషనరీ మెజర్స్ అనేవి మనం చాలా హయ్యర్గా మనం తీసుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో ప్రివెన్షన్ ఈజ్ ఆఫ్ బేసిక్ ఇంపార్టెన్స్ ఇన్ డిసీజ్ ఎలిమినేషన్. ఓకేనా. సో మనకు అంటూ ఉంటారు కదా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనమాట. ఓకేనా. సో డిసీజ్ వచ్చిన తర్వాత క్యూర్ చేయడం కన్నా సో డిసీజ్ రాకుండా మనం ప్రివెన్షనరీ మెజర్స్ అనేవి తీసుకుంటే కనుక సో హై ప్రొడక్టివిటీ అనేది, గుడ్ ఈల్డ్ అనేది మనం ఎట్ లాస్ట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో నో స్పెసిఫిక్ థెరాపెటిక్ ట్రీట్మెంట్స్ కానీ సో ఇవన్నీ ఏంటి అంటే ఫిష్ డిసీజెస్ని క్యూర్ చేయడానికి సో హైలీ సోఫిస్టికేటెడ్ థెరాపెటిక్ డయాగ్నోసిస్ టెస్టులు కానీ, ఓకేనా. సో ఇవన్నీ ఏంటి అంటే ఇప్పుడు ప్రెజెంట్ అనేవి లేవు. సో దీని మీద కూడా ఏంటి అంటే ఆపరేషనల్ కండిషన్స్, ఓకేనా, టెక్నాలజీ కూడా దీనికి డిసీజ్ కాజింగ్ టెక్నాలజీస్ కూడా మనకి ఇప్పుడు ప్రెజెంట్ అనేవి అంత డెవలప్ అవ్వలేదని చెప్తున్నారు. సో మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఏంటంటే బికమ్స్ ఎకనామికల్లీ అండ్ న్యూమరేటెడ్ ఇన్ దిస్ వే అనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఏంటంటే సో దే ఆర్ వెరీ హైలీ కాస్ట్లీ అనమాట. ఓకేనా. సో వాటి డిసీజ్ వచ్చిన తర్వాత దానికి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా సరే ఫార్మర్స్కి సో ఫైనాన్షియల్గా ఇంకా కొంచెం బర్డెన్గా అవుతుందన్నమాట. సో అందుకని ఏంటంటే డిసీజ్ వచ్చిన తర్వాత క్యూర్ చేయడం కన్నా సో డిసీజ్ రాకుండా మనం ప్రివెన్షనరీ మెజర్స్ అనేవి తీసుకుంటే కనుక సో లో బడ్జెట్లో మనం హై ప్రాఫిట్ అనేది ఎట్ లాస్ట్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇన్ ఎడిషన్ ఏంటంటే సమ్ ట్రీట్మెంట్స్ కెనాట్ బి పెర్ఫార్మ్డ్ ఇన్ ఏ సెర్టెన్ పీరియడ్స్. ఓకేనా. సో కొన్ని మెడికల్ ట్రీట్మెంట్స్ అనేవి ఏంటంటే డ్యూరింగ్ కొన్ని సీజన్స్లో మనం, ఓకేనా, సో ఫిష్ యొక్క కొన్ని సీజన్స్లో మనం అవి ఇంప్లిమెంట్ చేయడానికి అనుగుణంగా ఉండవన్నమాట. సో అదేంటి అంటే గ్రోయింగ్ సీజన్లో, వాటి యొక్క గ్రోయింగ్ సీజన్లో మనం మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డ్యూరింగ్ వింటర్ సీజన్ అనమాట. ఓకేనా. సో సమ్ ఫిష్ కల్చర్ యూనిట్స్లో కూడా లైక్ లార్జ్ పాండ్స్లో కూడా మనం త్రూఅవుట్ ఈ మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి అంటే అసాధ్యం అనమాట. సో దట్ ఈస్ వై మచ్ మోర్ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ ఫ్రమ్ ద డిసీజ్ దెన్ టు రికవర్ దెమ్. ఓకేనా. సో అందుకనే సో ఎక్కువ మొత్తం హ్యూజ్ అమౌంట్లో మనకి త్రూఅవుట్ పాండ్ మొత్తం డిసీజ్ అనేది స్ప్రెడ్ అయిన తర్వాత వాటిని క్యూర్ చేయాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అనమాట. ఓకేనా. సో అందుకనే డిసీజ్ రాకుండానే ముందు మనం ప్రివెన్షనరీ మెజర్స్ అనేవి తీసుకుంటే కనుక సో ఆ డిసీజ్ అనేది ఎక్కువగా మనం స్ప్రెడ్ కాకుండా చూడొచ్చు, కంట్రోల్డ్గా మనం సో ఈ ఫిష్ ఫార్మింగ్ అనేది చేయొచ్చు. సో ఎఫెక్టివ్ ప్రివెంటివ్ ట్రీట్మెంట్స్ అనేవి కూడా మనం ఆర్ టు బి అప్లైడ్ ఇన్ ఏ specialized fish farming culture units with an
క్లోజ్డ్ వార్మ్ వాటర్ సిస్టమ్. సో ఇన్ ఎర్లీ ఫిష్ ఫ్రై రేరింగ్, సో హ్యాచరీస్లోను, ట్రాట్ ఫార్మ్స్లోను, వింటర్ ఫార్మ్స్లోను, సో స్టోరేజ్ రిజర్వాయర్స్లోను ఏంటంటే మనం ప్రివెంటరీ ట్రీట్మెంట్స్ అనేవి తీసుకుంటే కనుక సో ఈ డిసీజ్ని మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో దే ఆర్ జనరల్లీ సమ్ యాక్సెప్టెడ్ అండ్ ఎఫెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ టు బి ఫాలోడ్ అనమాట. సో అందులో వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే సో మనం ఏదైతే పాండ్ వాటర్లో యూజ్ చేసే వాటర్ సోర్సెస్ అనేవి ఏవైతే ఉన్నాయో సో ఇట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ద ప్యాథోజన్స్ అనమాట. ఓకేనా, సో ఏదైతే ఆ అండర్ గ్రౌండ్ వాటర్ ఉన్నదో ఇట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ద ప్యాథోజన్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో నెక్స్ట్ ఈ స్పెషల్ ఫిష్ కల్చర్ యూనిట్స్లో కానీ, ట్రోట్ ఫార్మ్స్లో కానీ, హ్యాచరీస్లో కానీ యూజ్ చేసే వాటర్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ద ప్యాథోజన్స్ అనేది మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ వాటర్ ఈ సర్ఫేస్ వాటర్ ఛానల్స్ అనేవి ఉంటాయి కదా, సో ఈ రివర్ సిస్టమ్స్ నుంచి కానీ స్ట్రీమ్స్ ద్వారా మనకి సో ఈ పాండ్ వాటర్ ఏదైతే మనం కల్చర్ చేసుకుంటున్నామో ఆ సిస్టమ్కి ఏంటంటే డైరెక్ట్ లింకప్ చేసుకొని వాటర్ అనేది మనకి ఇన్ఫ్లో చేస్తూ ఉంటాం. సో వాటిలో ఏంటి అంటే సో ఈ డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ఏమన్నా ఉంటే కనుక త్రూ ఆ వాటర్ ఫ్లో ద్వారా ఏంటి అంటే మనకి కల్చర్ సిస్టమ్స్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. సో అలా ఎంటర్ అవ్వడం వల్ల ఏంటి అగైన్ మొత్తం ఆ పాండ్లో ఉన్న ఫిషెస్ అన్నిటికీ ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి సో వాటర్ ఛానల్స్ ద్వారా ఏదైతే వాటర్ అనేది మనం తీసుకుంటున్నామో సో వాటర్ అనేది ఏంటంటే మనకి సో ఈ డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ నుంచి ఫ్రీగా ఉండేలాగా చూసుకోవాలి. సో ఇన్ ది సిచ్యువేషన్స్ ఏంటి అంటే సో ఈ సిచ్యువేషన్ సో ఏదైతే మనం ఈ వాటర్ ఫ్లో అనేది మనం తీసుకుంటున్నామో వేరే వాటర్ సిస్టమ్స్ నుంచి కల్చర్ సిస్టమ్స్లోకి సో అక్కడ ఏంటంటే మనం ఈ ఫిల్టర్స్ అనేవి అరేంజ్ చేయడం వల్ల ఏంటి అంటే సో ఈ డిసీజ్ కాజింగ్ పారాసైట్స్ కానీ ఓకేనా సో స్మాలర్ లైక్ బ్యాక్టీరియా కానీ మైక్రో లైక్ వైరసెస్ కానీ ప్యాథోజన్స్ కానీ ఇవన్నీ ఏమి ఎంటర్ కాకుండా మనకి కాపాడుకోవచ్చు అని చెప్తున్నారు. సో వీటితో పాటు ఏంటంటే బార్ గేట్స్ అని ఉంటాయి. ఓకేనా, సో బార్స్ కూడా మనం ఈ ఫిల్టర్స్ని అరేంజ్ చేసుకొని మనం సో ఈ ఓపెనింగ్ మౌత్స్ దగ్గర ఓకేనా వాటర్ ఓపెనింగ్ మౌత్స్ దగ్గర మనం పెట్టుకుంటే కనుక సో ఏవైతే ఈ ఆర్గానిజమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని రాకుండా ఈ కల్చర్ సిస్టమ్స్లోకి రాకుండా మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనే చెప్తున్నాను. సో శాండ్ ఫిల్టర్స్ అనేవి ఏంటంటే దే ఆర్ మెయిన్లీ యూస్డ్ అనమాట. సో ఇది ఎందుకు హెల్ప్ఫుల్ అవుతాయి అంటే ఈ సెడిమెంటేషన్ ఓకేనా సో ఈ శాండ్ పార్టికల్స్ కానీ ఏవైనా సో వాటితో ఉన్న ఈ డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ కానీ ఏమన్నా ఉంటే కనుక సో అక్కడే అవి రెస్ట్రిక్ట్ అయ్యేలాగా స్టాప్ అయ్యేలాగా మనకి శాండ్ ఫిల్టర్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి. సో వాటితో పాటు ఫైబర్ కానీ శాండ్ కానీ మనకి ఏంటంటే ఈ వాటర్ సిస్టమ్స్లోకి కల్చర్ సిస్టమ్స్లోకి రాకుండా మనం ఈ ఫిల్టర్స్ అనేవి ఏంటంటే అడ్డుకుంటూ ఉంటాయి. సో వీటితో పాటు ఏంటి అంటే ఈ హెవియర్ పారాసైట్స్ యొక్క స్టేజెస్ ఓకేనా సో ఆ స్టేజ్లో ఉన్న ఈ పారాసైట్స్ని కానీ నెక్స్ట్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ కానీ వీటిని కూడా ఏంటి అవి అడ్డుకుంటూ ఉంటాయి అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇన్ఫ్యూజరైన్స్ అని ఉంటాయి. సో ఈ పారాసైట్స్ని ఏంటంటే మనం ఈ ఫిల్టర్స్ అరేంజ్ చేసినా సరే వాటిని ఎలిమినేట్ చేయలేము అనమాట. ఓకేనా, సో దే ఆర్ వెరీ మైన్యూట్ ఫామ్లో ఉంటాయి. సో మైన్యూట్ స్టేజ్లో ఉంటాయి. సో అందుకని ఏంటంటే ఈజీగా ఫిల్టర్స్ ద్వారా ఏంటంటే ఈ పాండ్ వాటర్లోకి ఎంటర్ అయిపోతున్నాయి. సో ఈ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ పారాసైట్స్ మనం అయితే ఈ వాటర్ సిస్టమ్స్ నుంచి ఓకేనా మనం ఎలిమినేట్ చేయలేము అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫిష్ స్టాక్ షుడ్ బి క్వైట్ అనమాట. ఓకేనా, ఇట్ షుడ్ బి అన్సూటబుల్ ఫర్ దిస్ పర్పస్ అనమాట. ఏంటి అంటే సో వాటర్ ఇన్ఫ్లో ఓకేనా సో మన ఫిష్ స్టాక్ కూడా ఏంటి అంటే హై డెన్సిటీ ఫిష్ స్టాక్ కాకుండా సో లో డెన్సిటీ ఫిష్ స్టాక్ అనేది అరేంజ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే సో ఏదైనా ఒక ఫిష్కి డిసీజ్ వచ్చింది అనుకోండి సో హై స్టాక్లో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే సో మొత్తం ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా, సో ఒకటి వస్తే ఈజీగా మనకి మొత్తం ఆ పాండ్లో ఉన్న ఫిష్ ఆర్గానిజమ్స్ అన్నిటికి ఏంటంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో అందుకని మనం లో స్టాక్లో మనం అరేంజ్ చేసుకుంటే కనుక సో ఒకటి వచ్చిన స్పేస్ అనేది ఉంటుంది కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అవ్వదు. సో మనం ఎర్లీగా కూడా మనం ఈ డిసీజెస్ని డిటెక్ట్ చేయొచ్చు అనేది మనకి చెప్తున్నారు. సో అదే కాకుండా ఏంటి అంటే వాటర్ ఫ్రమ్ ద పాండ్ విత్ అండ్ ఫిష్ స్టాక్ ఈస్ క్వైట్ అన్సూటబుల్ ఫర్ దిస్ పర్పస్ అనమాట. ఓకేనా, సో మనం ఏదైతే పాండ్ వాటర్ అనేది తీసుకుంటున్నామో పాండ్లోకి సో అదేంటి అంటే మనకి సో ఈ టైప్ ఆఫ్ సిస్టమ్స్లోకి ఇది వర్కౌట్ అవుదని చెప్తున్నారు. లైక్ ఏంటంటే ఇన్ఫ్లో వాటర్ ఫర్ ది ట్రోట్ ఫార్మ్స్లో కానీ హ్యాచరీస్లో కానీ నెక్స్ట్ ఫిష్ ఎర్లీ స్టేజ్ ఫ్రై స్టేజెస్లో ఉన్న వీటిని కల్చర్ చేసుకునేటప్పుడు సో ఇన్ఫ్లో వాటర్ అనేది వేరే ఒక వాటర్ సిస్టమ్స్లో నుంచి సో మనం పెంచుకునే పాండ్ వాటర్లోకి పెట్టుకోవడం అనేది చాలా మంచిది కాదు అనేది చెప్తున్నారు. సో కెమికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఇన్ఫ్లో వాటర్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ అరేంజ్మెంట్ అనమాట. ఓకేనా, సో ఏంటి అంటే మనకి ఏవైనా సరే ఇన్ఫ్లో వాటర్ అనేది మనం తీసుకుంటున్నాం వేరే వాటర్ సిస్టమ్స్ నుంచి మనం సో పాండ్ వాటర్ సిస్టమ్ మన కల్చర్ సిస్టమ్స్లోకి మనం వాటర్ అనేది తీసుకుంటున్నాం. సో అప్పుడు ఏం చేయాలి అంటే ఇట్ షుడ్ బి ట్రీటెడ్ విత్ ఏ కెమికల్స్ అనమాట. ఓకేనా, సో ఏవైతే ప్యాథోజన్ని కిల్ చేసే కెమికల్స్ ఉంటాయో సో వాటిని మనం ఎక్కువగా యూజ్ చేయడం వల్ల
సో వాటి నుంచి వచ్చే ఈ అన్డిజైరబుల్ ప్యారలల్ ఎఫెక్ట్స్ని ఏంటంటే మనం క్యూర్ చేయొచ్చు అనేది మనకి. సో డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ అన్ వాటర్ ఎంటరింగ్ ఫిష్ కల్చర్ యూనిట్స్ బై అన్ యూవీ రేడియేషన్. సో ఇట్లాగా సో డిసీజ్ వచ్చిన తర్వాత ఒకవేళ ఏమన్నా మనకి డిసీజ్ కాసింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, సో వాటర్ అనేది ఏంటంటే పొల్యూట్ అయింది అని అనుకుంటే కనుక ఫస్ట్ దాన్ని ఇట్ షుడ్ బి డిస్ఇన్ఫెక్ట్ చేయాలన్నమాట. ఓకేనా. సో కెమికల్స్ సెర్టెన్ టైప్ ఆఫ్ కెమికల్స్ అనేది యూజ్ చేసి మనం సో పాండ్ వాటర్ని ఏం చేయాలంటే డిస్ఇన్ఫెక్ట్ చేసి, లేకుంటే కొన్ని టైప్ ఆఫ్ టెక్నాలజీస్ యూజ్ చేసి మనకి ఏం చేస్తారు అంటే ఈ పాండ్ వాటర్లో సో యూవీ రేడియేషన్ అనేది యూజ్ చేయడం వల్ల సో డిసీజ్ కాసింగ్ ఆర్గానిజమ్స్ కానీ బ్యాక్టీరియా కానీ ఏమన్నా ఉంటే కనుక సో వైరసెస్ కానీ మోల్డ్స్ జమ్స్ కానీ ఏమన్నా ఉంటే కనుక యూవీ రేడియేషన్ అనేది అప్లై చేయడం వల్ల సో వాటిని కూడా మనం కిల్ చేయొచ్చు అనేది చెప్తున్నారు. సో యూజువల్లీ ఏంటి అంటే సో ఎందుకు ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీ యూవీ రేడియేషన్ యూజ్ చేస్తాం, కెమికల్ ట్రీట్మెంట్ కానీ డిస్ఇన్ఫెక్షన్ కానీ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే ఇన్ఫ్లో వాటర్లో. సో యూజువల్లీ ఇన్ఫ్లో వాటర్ అనేది ఏంటంటే మనకి రివర్స్ నుంచి కానీ వాటర్ ఛానల్స్ నుంచి సో మనకి ఈ కల్చర్ సిస్టమ్ పాండ్ వాటర్ సిస్టమ్స్లోకి మనం ఎంటర్ చేసుకుంటున్నాం అనమాట. సో ఈ వాటర్ సిస్టమ్ ఈ రివర్స్లో కానీ వాటర్ ఛానల్స్లో కానీ ఏంటంటే యూజువల్ ఇన్ఫ్లో వాటర్లో ఏంటంటే దే ఆర్ స్లైట్లీ టర్బిడ్ అనమాట. ఓకేనా. సో దాంతో పాటు ఏంటి అంటే చాలా మురికిగా ఉంటాయి. సో వాటితో పాటు ఏంటంటే సో అలా ఉండడం వల్ల ఏంటంటే ఈ డిసీజ్ కాసింగ్ ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్ అనేది వాటిలో ఎక్కువగా ఉంటుంది. సో అదే కాకుండా ఏంటి అంటే ఈ సస్పెండెడ్ సాలిడ్ పార్టికల్స్ కానీ నెక్స్ట్ డిజాల్వ్డ్ కాంపోనెంట్స్ కానీ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇవన్నీ వాటిలో ఉండడం వల్ల ఈ డిసీజ్ కాసింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ వైరసెస్ కానీ ఈ మోల్డ్ జర్మ్స్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే సో ఇవి మనం ఏదైతే ఇన్ఫ్లో వాటర్ అనేది తీసుకుంటున్నామో సో ఈ పాండ్ సిస్టంలో ఉన్న ఆర్గానిజమ్స్ కూడా అవి కాస్ట్ చేసే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనేది చెప్తున్నారు ఇన్ఫ్లో వాటర్లో. సో అందుకని ఏంటంటే మనం ఎప్పుడైతే ఇన్ఫ్లో వాటర్ అనేది తీసుకుంటున్నామో సో ఇట్ షుడ్ బి యూవీ సో ఇట్ షుడ్ బి ట్రీటెడ్ విత్ యూవీ రేడియేషన్ అనమాట. సో అట్లా చేయడం వల్ల ఏంటి అంటే సో ఈ డిసీజ్ కాసింగ్ ఆర్గానిజమ్స్ని కొంతవరకు మనం ఎలిమినేట్ చేయొచ్చు అనేది చెప్తున్నారు. సో దాంతోపాటు ఏంటంటే ఇట్ ఈస్ వెరీ ప్రాఫిటబుల్ టు సప్లై అండ్ సో ఇది కాకుండా ఇంకొక టైప్ ఆఫ్ మెషర్ సో ప్రివెన్షనరీ మెషర్ కూడా ఉంది. సో అదేంటి అంటే ఇండివిజువల్ పాండ్స్ మనం అరేంజ్ చేసుకొని ఓకేనా. సో ఇండివిజువల్ పాండ్స్ అనేవి అరేంజ్ చేసుకొని సో వాటిలోకి మనకి స్వతహాగా వాటర్ అనేది తీసుకొచ్చి వాటిని ఫిల్టర్ చేసి మన దాంట్లోకి సప్లై చేస్తే కనుక సో అట్లా చేయడం వల్ల మనం ఇంకా డిసీజెస్ని ఏంటంటే ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు అనేది చెప్తున్నారు. సో వాటర్ ఫ్రమ్ ద ఈచ్ పాండ్ ఆర్ రిజర్వాయర్ షుడ్ బి డ్రైన్డ్ సెపరేట్లీ అండ్ షుడ్ నాట్ ఫ్లో ఇంటూ అనదర్ అనమాట. ఓకేనా. సో ఏంటి అంటే సో ఏదైతే మన వాటర్ అనేది ఒక పాండ్లోంచి ఇంకొక పాండ్లోకి అది ఎంటర్ కాకుండా సో డిచెస్ అనేవి మనం అరేంజ్ చేసుకొని సో అది సెపరేట్గా మనం డ్రైన్ ఆఫ్ చేసుకుంటూ ఉంటే కనుక సో ఒక వాటర్ సిస్టమ్ నుంచి ఇంకొక పాండ్ వాటర్ సిస్టంలోకి ఇవి డిసీజెస్ అనేవి ఈజీగా స్ప్రెడ్ కాకుండా చూసుకోవచ్చు అనేది చెప్తున్నారు. సో అదే కాకుండా ఏంటంటే సో యూజువల్లీ క్వారంటైన్ పాండ్స్ ఆర్ అండ్ అదర్ రిజర్వాయర్స్ అనేవి ఏంటంటే కెన్ బి సెపరేటెడ్ బై దిస్ వే. సో అలా కాకుండా ఏంటంటే మనం క్వారంటైన్ పాండ్స్ అనేవి అరేంజ్ చేసుకుంటుంటాం. సో యూజువల్లీ క్వారంటైన్ పాండ్స్ అనేవి ఎందుకు హెల్ప్ఫుల్ అవుతాయి అంటే సో ఏమన్నా మనం ఫిష్ సీడ్ కానీ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వాటికి ఏమన్నా డిసీజెస్ ఉన్నాయి అని మనకు ఒకవేళ అనిపిస్తే కనుక సో వీటిని ఏం చేస్తారంటే ఫస్ట్ అబ్జర్వేషన్లో పెట్టుకుంటారనమాట. వాటికి ఏమైనా డిసీజెస్ ఉన్నాయా సో వాటికి ఏమన్నా సో ఒకవేళ డిసీజెస్ ఉంటే వాటిని అక్కడే క్యూర్ చేసి సో లేటర్ ఆన్ మనకి వాటర్ సిస్టంలోకి పాండ్ కల్చర్ సిస్టమ్స్లోకి మనకి వాటిని కెప్ చేస్తూ ఉంటారు. సో ఆ టైంలో ఏంటంటే ఆ టైప్ ఆఫ్ పాండ్స్ను కూడా మనం ఏంటంటే సెపరేట్గా మనం అరేంజ్ చేసుకోవడం వల్ల డిసీజెస్ అనేవి సో వేరే పాండ్ సిస్టమ్స్లోకి ఏంటి అంటే అవి ఎంటర్ కాకుండా ఉంటాయని చెప్తున్నారు. సో సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్యాథోజన్స్. ఓకేనా. సో ఈ ప్యాథోజన్స్ అనేవి ఈ ఫిష్ కల్చర్ సిస్టమ్స్లోకి మనకి సో పాండ్ ఫిష్ కల్చర్ సిస్టమ్స్లోకి మనకి ఎంటర్ కాకుండా సో ఏ టైప్ ఆఫ్ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవచ్చు అనేది చెప్తుంది. సో యూజువల్లీ ఏంటంటే మన ఫిషెస్ కానీ స్పానర్స్ కానీ మనం ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు సో వాటికి ఏమైనా డిసీజెస్ ఉన్నాయా లేదా అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో అట్లా చెక్ చేసుకొని ఒకవేళ ఉంటే కనుక వాటికి ప్రికాషనరీ మెజర్స్ అనేవి తీసుకొని ప్రాపర్ మెడికేషన్ అనేది ఇచ్చి సో వ్యాక్సినేషన్ అనేది ఇచ్చి సో డిసీజ్ అనేది కంట్రోల్ అయిన తర్వాత వాటిని మనం సో ఈ పాండ్ సిస్టమ్స్లోకి ఎంటర్ చేస్తే కనుక సో మనకి త్రూఅవుట్ ఆ పాండ్లో ఉన్న ఆర్గానిజమ్స్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాము. సో అదే కాకుండా ఏంటి అంటే సో కొన్ని
అన్నోన్ హెల్త్ కండిషన్స్ కానీ ఒకవేళ ఏమన్నా ఉంటే కనుక వాటిని ప్రిడిక్ట్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది. సో వాటిని మనం ఏం చేయాలి అంటే, సో ఏదైతే మనం ఫిషెస్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి అనుకుంటున్నామో సో ఆ ఫిషెస్కి ఏంటంటే ఇట్ షుడ్ హ్యావ్ అన్ వెటనరీ సర్టిఫికేట్ అనేది మనం వెటనరీ డాక్టర్స్ నుంచి తెచ్చుకోవాలన్నమాట. ఓకేనా. సో వాళ్ళు ఏంటంటే కన్ఫర్మ్ చేస్తారు ఈ ఫిష్కి ఏంటంటే ఎటువంటి టైప్ ఆఫ్ డిసీజెస్ అనేవి లేవు, దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద డిసీజెస్ అని మనకు ఒక వెటనరీ డాక్టర్ అనే వాళ్ళు ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో అది ఉండడం వల్ల కూడా మనం సో వీటికి ఏ టైప్ ఆఫ్ డిసీజెస్ అనేవి ఉన్నాయి, సో ఏ టైప్ ఆఫ్ డిసీజెస్ రావచ్చు, సో ఏ టైప్ ఆఫ్ డిసీజెస్ అనేవి వచ్చి వాటి క్యూర్ అయ్యాయి అనేది మనకు ఒక ఐడియా అనేది ఈజీగా సర్టిఫికేట్లో మెన్షన్ చేస్తూ ఉంటారన్నమాట. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ఈజీ వే అనమాట మనం డిసీజెస్ని ప్రిడిక్ట్ చేయడానికి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సో ఈ టైప్ ఆఫ్ సర్టిఫికేట్స్ని యూజ్ చేసి ఏంటంటే మనం సో దే ఆర్ హెల్దీయా లేకుంటే ఏ టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ వచ్చాయి, సో ఏ టైప్ ఆఫ్ డిసీజెస్ని ఇవి క్యూర్ ఎపియర్ అవుతున్నాయి వీటిలో అనేది మనకి ఆ లిస్ట్లో మనకి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సో ఇంటర్నల్ సర్వే ఫర్ ద ఈచ్ కంట్రీ ఆల్సో ద లిస్ట్ ఆఫ్ డిసీజెస్ స్టేటెడ్ ఇన్ ద ఇంటర్నేషనల్ కోడెక్స్ అని అంటారు. ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేటరీ ఫర్ వెటనరీ సర్వీసెస్. ఓకేనా. సో ఈ ఇంటర్నేషనల్ కోడెక్స్లో కూడా ఏంటంటే మనం ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ అనేది మనకి వెటనరీ డాక్టర్స్ అనేవి త్రూఅవుట్ ఈచ్ కంట్రీలో ఏంటంటే సర్వే అనేది చేసి సో వాటిలో మనకి మెన్షన్ చేశారనమాట. సో ఏ టైప్ ఆఫ్ కంట్రీలో సో అక్కడ ఉన్న ఫిషెస్కి ఏ టైప్ ఆఫ్ డిసీజెస్ అనేవి రావచ్చు, సో ఏ డిసీజెస్ నుంచి దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ అనేది కూడా మనకి ఆ లిస్ట్లో ఇంటర్నేషనల్ కోడెక్స్లో మనకి మెన్షన్ చేసి ఉన్నారనమాట. సో ఆ లిస్ట్ని బట్టి కూడా మనం సో ఈ కంట్రీలో ఈ టైప్ ఆఫ్ ఫిషెస్కి ఈ టైప్ ఆఫ్ డిసీజెస్ వచ్చినాయని మనకు ఒక ప్రిడిక్ట్ చేయొచ్చు అని చెప్తుంది. సో దిస్ లిస్ట్ ఈస్ కరెంట్లీ స్పెసిఫైడ్ విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ డయాగ్నోస్టిక్ మెథడ్స్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ద ఇండివిజువల్ ఫిష్ డిసీజెస్ అనమాట. ఓకేనా. సో దే ఆర్ కరెంట్లీ స్పెసిఫైడ్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి అంటే సో ఆ లిస్ట్ని బట్టి ఇంటర్నేషనల్ కోడెక్స్ని బట్టే మనకి ఏంటి అంటే సో ఈ డిసీజెస్కి ఈ ఫిషెస్కి ఈ టైప్ ఆఫ్ డిసీజెస్ అనేవి ఉన్నాయి అనేది మనం చెప్తున్నాం అనమాట. సమ్ వైరల్ అండ్ బ్యాక్టీరియల్ డిసీజెస్ కూడా ఏంటంటే కెన్ ఆల్సో బి ట్రాన్స్ఫర్డ్ బై ద స్పాన్స్ అనమాట. ఓకేనా. సో ఏవైతే స్పానర్స్ అనేవి మనం తీసుకున్నామో సో వాటి ద్వారా వైరల్ అండ్ బ్యాక్టీరియల్ డిసీజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో ద ట్రాన్స్పోర్ట్ మస్ట్ బి కంప్లీటెడ్ బై ద సేమ్ వెటనరీ సర్టిఫికేట్ లైక్ ఫిష్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ దిస్ రీజన్. సో ఏంటి అంటే సో ఆ సర్టిఫికేట్ని బట్టి ఓకేనా సో దాన్ని ఏంటంటే సర్టిఫికేట్ని బేస్ చేసుకొని వాటిని ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉండాలి. సో అది ఏంటంటే పర్టికులర్ రీజన్ నుంచి సో విత్ ఇన్ ద ఆ రీజన్లోనే మనకి సో ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉండాలి. సో అవుట్ ఆఫ్ ద రీజన్ కాకుండా సో విత్ ఇన్ ద రీజన్లోనే మనకి ఆ ఏరియాలోనే ట్రాన్స్పోర్టేషన్ జరగడం వల్ల సో వేరే రీజన్స్కి ఏంటంటే డిసీజ్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అనేది చెప్తున్నారు. సో ఫిష్ ఇంట్రొడక్షన్ ఫ్రమ్ అండ్ అదర్ టెరిటరీస్ మస్ట్ బి సబ్జెక్టెడ్ టు ద క్వారంటైన్ ఫర్ ద 1 year అనమాట. ఓకేనా. సో ఏదైతే మన ఫిషెస్ని సో విత్ ఇన్ ద ఏరియా అయితే మనకి క్వారంటైన్ పాయింట్స్ అనేవి అవసరం లేదు. సో ఒకవేళ డిసీజ్ వస్తే సో దే ఆర్ సో అక్కడ వరకే మనకి పరిమితం అవుతుంది. సో మనం ఒకవేళ కాకుండా అదర్ కంట్రీస్ నుంచి కానీ వాటిని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటే కనుక సో 1 year వరకు వాటిని క్వారంటైన్ పౌండ్స్లో వేసుకొని మనం వాటిని అబ్జర్వేషన్లో పెట్టాలి అనేది చెప్తున్నారు. సో డ్యూరేషన్ ఆఫ్ క్వారంటైన్ కెన్ బి ప్రొలాంగేటెడ్. ఓకేనా. సో 1 year అవ్వచ్చు, సో 2 years అవ్వచ్చు అనమాట. ఓకేనా. సో అబ్జర్వేషన్ అనేది సో అన్ని ఇయర్స్ వరకు మనం పెట్టుకోవాలి. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే పీరియడ్ వచ్చేసరికి ఎంత ఉంటుందంటే యూజువల్లీ సో 3 years లిమిటేషన్ అనేది ఉంటుంది. So prolongated period of quarantine is often special important especially in the spawners అన్నమాట. ఓకేనా. predestined for the further reproduction of imported species. సో ఏవైతే మనం ఈ క్వారంటైన్ పాయింట్స్ వచ్చేసరికి మెయిన్లీ మనం వేటిని అబ్జర్వేషన్లో పెడతామంటే ఈ స్పానర్స్ అనమాట. ఓకేనా. సో స్పానర్స్ నుంచే కనుక మన ఫర్దర్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో వాటి నుంచి ఎగ్స్ అనేవి రిలీజ్ అయితే ఫర్దర్గా మనం ఒక కల్చర్ సిస్టమ్ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో అందుకని ఏదైతే మనకి ఫర్దర్ రీప్రొడక్షన్లో ఉండే ఈ ప్రీడిస్టిండ్ స్పానర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మాత్రం ఏంటంటే ఒక 3 years కానీ సో అంతకు మించి కూడా మనం వాటిని అబ్జర్వేషన్లో పెట్టాలి ఈ క్వారంటైన్ పాయింట్స్లో అనేది చెప్తున్నారు. మెయిన్గా ప్రీడిస్టిండ్ స్పానర్స్ని మాత్రం మనం ఎక్కువగా అబ్జర్వేషన్లో పెడుతూ ఉంటామని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సెల్ఫ్ సస్టైన్ ఇన్ ద స్టాక్ ప్రొడక్షన్ అనమాట. ఇండివిజువల్ ఫార్మ్స్ని మనం అరేంజ్ చేసుకొని ఓకేనా సో వాటిని ఏంటి అంటే సో సెట్టైన్ ఓకేనా సో సెల్ఫ్ సస్టైనబుల్ స్టాక్ ప్రొడక్షన్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో వాటిని కూడా ఏంటంటే ఇట్ షుడ్ బి
ప్రివెంట్ ఫ్రమ్ ద డిసెమినేషన్ ఆఫ్ అండ్ ఫిష్ డిసీజెస్. సో వీటి నుంచి డిసీజెస్ నుంచి ఫ్రీగా ఉండేలాగా కొన్ని ప్రికాషనరీ మెషర్స్ అనేవి తీసుకోవాలి. సో ఓన్లీ ఫిష్ ప్రీవియస్లీ ఎగ్జామ్డ్ ఫ్రీ ఆఫ్ డిసీజ్ అండ్ రిలవెంట్లీ ట్రీటెడ్ బై ద medical baths are to be stocked in the ponds and fish culture units. సో ప్రీవియస్లీ ఏమన్నా డిసీజెస్ ఉన్నాయా ఈ ఫిషెస్కి అనేది ఫస్ట్ మనం ఎగ్జామింగ్ అనేది చేయాలి. సో చేసిన తర్వాత ఏంటి అంటే సో ఇట్ షుడ్ బి, సో ఏదైతే మనం ఫిష్ కల్చర్ యూనిట్స్లో వేసుకుంటున్నామో సో దానికి ముందు ఏం చేయాలంటే ఇట్ షుడ్ బి బాత్ ఇన్ ఏ మెడికల్ అని, ఓకేనా. సో మెడిసినల్ బాత్స్ అనేవి కెమికల్స్లో కానీ వీటిలో మనం వాటిని సో ముంచి తీస్తూ ఉంటాం అనమాట. సో అలా చేయడం వల్ల ఏంటంటే వాటికి ఏమైనా డిసీజెస్ ఉన్నా సో ఇవ్వచ్చు, లేకుంటే ఓరల్ ఫామ్లో ఇవ్వచ్చు వాటికి. సో ఇంట్రామస్కులర్ ఫామ్లో కూడా వాటికి ఈ మెడిసిన్స్ అనేవి ఇవ్వడం వల్ల ఏంటంటే అవి డిసీజెస్ ఏమన్నా ఉంటే వాటిని క్యూర్ చేయొచ్చు అనేది చెప్తుంది. ద స్టాకింగ్ ఆఫ్ ఫ్రై, ఓకేనా, సో ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద సెమీ ఆర్టిఫిషియల్ ఆర్ ఆర్టిఫిషియల్ స్పానింగ్ ఈజ్ నాట్ ఇన్ కాంటాక్టెడ్ విత్ ద ఫిష్ ఆఫ్ హయ్యర్ ఏజ్ కేటగిరీస్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఏవైతే ఈ ఫ్రైస్ని కానీ ఏమైనా తీసుకుంటున్నాం కదా, సో సెమీ కల్చర్ ఆర్టిఫిషియల్ కల్చర్ సిస్టమ్స్ నుంచి కానీ ఆర్టిఫిషియల్ స్పానింగ్ సిస్టమ్స్ నుంచి మనం తీసుకుంటున్నాం కదా. సో తీసుకున్న ఫ్రై కండిషన్లో ఉన్న వాటిని ఏంటంటే సో ఏవైతే ఏజ్డ్ ఫిషెస్ అయితే ఉన్నాయో సో వాటితో కాంటాక్ట్ కాకుండా చూసుకోవాలన్నమాట. ఎందుకు అని అంటే సో ఫ్రై స్టేజ్లో ఉన్నవి ఏంటంటే దే ఆర్ వెరీ హైలీ సెన్సిటివ్ అనమాట, దే ఆర్ ఈజీలీ ప్రోన్ టు ద డిసీజెస్ అనమాట. సో అందుకని ఏంటి అంటే సో అవి ఏమన్నా ఈ హయ్యర్ ఏజ్ ఫిషెస్తో, ఓకేనా, అడల్ట్ ఫిషెస్తో ఒకవేళ కాంటాక్ట్లో ఉంటే కనుక వాటికి ఏమైనా డిసీజెస్ ఉంటే కనుక ఈజీగా వీటికి స్ప్రెడ్ అవుతాయని సో దే షుడ్ నాట్ బి కాంటాక్ట్ విత్ ద హయ్యర్ ఏజ్ ఆఫ్ ఫిషెస్ అనమాట, ఓకేనా. సో వాటితో మనకి కాంటాక్ట్ అనేది లేకుండా చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రివెన్షన్ ఫ్రమ్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ కోర్స్ ఫిషెస్ అనమాట, ఓకేనా. సో ఏవైతే ఇవి హైలీ సెన్సిటివ్ ఫిషెస్ అనేవి ఉంటాయో సో వీటిని ఏంటి అంటే మనం పాండ్ సిస్టమ్లో కల్చర్ యూనిట్స్లో పెట్టుకోకుండా చూసుకోవాలన్నమాట, ఓకేనా. సో ఏవైతే డిసీజ్ సెన్సిటివ్గా ఉంటాయో సో ఆ టైప్ ఆఫ్ ఫిషెస్ని ఏంటి అంటే మనం సో ఈ వాటర్ కల్చర్ సిస్టమ్, ఈ ఫిష్ కల్చర్ యూనిట్స్లో మనం పెట్టుకోకుండా చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ ఫిషెస్ కానీ ఎక్టోపారాసైట్స్ కానీ డేంజరస్, సో ఎస్పెషల్లీ ఇన్ ద పీరియడ్ ఆఫ్ డిక్రీజ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఫిష్ అనమాట. సో ఎక్టోపారాసైట్స్ కానీ సో వీటిని కాజ్ చేసే, ఓకేనా, సో వీటిని ప్రొడ్యూస్ చేసే సోర్సెస్ కానీ సో ఇవన్నీ ఏంటి అంటే మనం ఫిష్ కల్చర్ సిస్టమ్స్లో లేకుండా చూసుకోవాలి. Except for this, there can be transfer also some other pathogens which can result in a heavy losses in important fish species. So ఈ టైప్ ఆఫ్ ఒకవేళ ఎక్టోపారాసైట్స్ కానీ సో ఈ డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ కానీ ఏమన్నా ఉంటే కనుక సో ఇంపార్టెంట్ ఫిష్ స్పీసెస్ని ఏంటంటే వాటిని కాజ్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని డిసీజ్ కాజ్ చేసే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో వాటిని ఏంటి అంటే సో యూజువలీ ఈ డిసీజ్ కాజింగ్ ప్యాథోజన్స్ని ఏంటంటే మనం ఫస్ట్ రిస్ట్రిక్ట్ చేస్తూ ఉండాలి అనేది చెప్తున్నారు, ఓకేనా. సో వాటిని ఎలిమినేట్ చేస్తూ ఉండాలని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సో ఎడిక్వేట్ బార్స్ కానీ ఫిల్టర్స్ కానీ ఎక్కువ యూజ్ చేయడం వల్ల సో ఈ కోర్స్ ఫిషెస్ అనేవి ఏంటంటే ఫిష్ పాండ్లోకి వెళ్లకుండా మనం చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఫ్రిజివోరస్, ఓకేనా, ఫిజివోరస్ బర్డ్స్ కానీ టు స్టెప్ ఇన్ టు సో ఏవైతే ఈ బర్డ్స్ని ఈ ఫిషెస్ని ఎక్కువ తినే బర్డ్స్ ఉంటాయి కదా, సో ఫిషెస్ని ఫుడ్ కింద తీసుకునే బర్డ్స్ ఉంటాయి కదా, సో వీటిని ఏంటి అంటే ఈ వాటర్ సిస్టమ్స్లోకి ఎంటర్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట, ఓకేనా. సో ఎస్పెషల్లీ ఏంటంటే ట్రాట్ ఫార్మ్స్లో కానీ వీటిలో కానీ ఏంటంటే సో ఈ ఫిషెస్ని తినే బర్డ్స్ ఉంటాయి కదా సో వాటిని ఎంటర్ చేసుకోకుండా చూసుకోవాలి. సో దానికి ఏంటి అంటే మనకి ప్రొటెక్టివ్గా నెట్స్ అనేవి యూజ్ చేయడం వల్ల, బర్డ్ నెట్స్ అనేవి యూజ్ చేయడం వల్ల సో అవి ఏంటంటే సో ఈ పాండ్ సిస్టమ్స్లోకి ఏంటి అంటే అవి ఎంటర్ కాకుండా ఉంటాయి. సో ద నెంబర్ ఆఫ్ ఫిజివోరస్ బర్డ్స్ అనేవి ఏంటంటే ఆర్ రెగ్యులేటెడ్ ఇన్ ద లొకాలిటీస్ వేర్ ఓవర్ పాపులేటెడ్. సో ఎక్కడైతే ఈ ఫిజివోరస్ బర్డ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయో ఇట్ షుడ్ బి రెగ్యులేటెడ్ అనమాట, ఓకేనా. సో వాటిని మనం రెగ్యులేట్ చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సో ప్రివెంటివ్ కంట్రోల్ ఆఫ్ స్నేల్స్, ఓకేనా. సో ఈ స్నేల్స్ అనేవి ఏంటంటే దే ఆర్ ఇంటర్మీడియట్ హోస్ట్ అని చెప్తూ ఉంటాం, ఓకేనా. సో ఫిష్ పారాసైట్స్ కింద సమ్ ఫిష్ పారాసైట్స్ కూడా ఏంటి అంటే సో ఈ స్నేల్స్ ఏవైతే ఉన్నాయో సో ఇది ఆర్ యాక్ట్ లైక్ అండ్ డిసీజ్కి సో హోస్ట్ ఆర్గానిజమ్స్కి ఒక ఇంటర్మీడియట్ హోస్ట్ల కింద మనకి ఈ స్నేల్స్ అనేవి బాగా ఎక్కువగా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. సో ఇది ఆర్ డిసీజ్ క్యారియర్స్ కింద కూడా మనం చెప్పుకోవచ్చు. సో వాటితో పాటు ఏంటంటే కొన్ని ఫిష్ పారాసైట్స్ కూడా ఉంటాయి. సో అవి కూడా ఏంటంటే మనకి డిసీజెస్ని ఎక్కువగా కాజ్ చేస్తూ ఉంటాయి. సో వాటిని మనం ఎట్లా కంట్రోల్ చేయాలి అంటే బై మెకానికల్ ఫిజికల్ ప్రాసెస్ ద్వారా, కెమికల్ ప్రాసెస్ ద్వారా ఏంటంటే సో వాటిని ఏంటంటే మనం క్యూర్ చేస్తూ ఉండాలన్నమాట.
సో మెకానికల్గా వచ్చేసరికి ఏంటి అంటే మనం నెట్స్ అనేవి మనం ప్లేస్ చేస్తూ ఉండాలి. సో ఫిజికల్ ఫామ్లో వచ్చేసరికి ఏంటి అంటే మనకి డ్రైయింగ్ కానీ ఫ్రీజింగ్, బాటమ్ని డ్రై చేయడం కానీ ఫ్రీజ్ చేయడం కానీ మనం చేస్తూ ఉండాలి. సో కెమికల్ ఫామ్లో వచ్చేసరికి ఏంటి అంటే మొలస్కోసైడ్స్ అని ఉంటాయి. సో వీటిని యూజ్ చేసి కూడా మనం వీటిని ఎలిమినేట్ చేయొచ్చు అనేది చెప్తున్నారు. సేఫ్ అండ్ హార్మ్లెస్ రిమూవింగ్ ఆఫ్ డెడ్ ఫిషెస్ అండ్ సిగ్నిఫికెంట్ వే అనమాట. ఓకేనా. సో ఈ సేఫ్ అండ్ హార్మ్లెస్, సో ఈ డెడ్ ఫిషెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎలిమినేట్ చేయడం వల్ల కూడా ఈ డిసీజెస్ అనేవి ఏంటంటే ఫిష్ ప్యాథోజన్స్ని ఏంటంటే ట్రాన్స్ఫర్ చేయకుండా మనం ఫర్దర్గా ప్రివెంట్ చేయొచ్చు అనేది చెప్తున్నారు. సో ఫ్రెష్ ఆర్ స్లైట్లీ డికేడ్ డెడ్ ఫిష్ అనేవి ఏంటంటే డీకంటామినేటెడ్ ఇన్ ద నియరెస్ట్ వెటర్నరీ ఫెసిలిటీ. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెష్ కానీ ఈ స్లైట్లీ డికేడ్ డెడ్ ఫిషెస్ అనేవి ఏంటంటే డీకంటామినేటెడ్ అనమాట. ఓకేనా. సో అవి ఏంటంటే మనకి అగైన్ ప్యాథోజన్స్ని కాజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో లోవర్ మాసెస్ ఆఫ్ డెడ్ ఫిష్ అనేవి ఏంటంటే మనం ఇట్ షుడ్ బి బంట్ ఆర్ బరీడ్ ఇన్ టు ది డీప్ పిట్స్లో మనం వేసుకొని వాటిని కాల్చేస్తూ ఉండాలి. సో అప్రాక్సిమేట్లీ ఎంత అంటే 2 meters డిస్టెన్స్ పాండ్ నుంచి. ఓకేనా. అట్లీస్ట్ 20 meters ఫ్రమ్ ద పాండ్ బ్యాంక్ నుంచి దూరంలో. సో వాటిని గుంట్ల కింద తీసుకొని వాటిలో వేసేసి వాటిని బర్న్ చేసేస్తూ ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి డిసీజ్తో చనిపోయిన ఫిషెస్ని. సో ద బాటమ్ ఆఫ్ దిస్ పిట్ అండ్ ది డెడ్ ఫిష్ మస్ట్ బి కవర్డ్ బై ఏ బంట్ అండ్ క్లోరినేటెడ్ లైమ్. సో అవి అయిపోయిన తర్వాత ఏంటంటే ద బాటమ్ ఆఫ్ పిట్స్ని ఏంటి అంటే మనకి తర్వాత ఏదైతే కాలిపోయి ఉంటుందో సో వాటిని ఏంటంటే కవర్ చేయాలి. సో నెక్స్ట్ క్లోరినేటెడ్ లైమ్ అనేది దాంతో మనం కవర్ చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు. సో ఏ లేయర్ ఆఫ్ అట్లీస్ట్ ఎంత అంటే 60 to 80 centimeters ఆఫ్ సాయిల్ అని. ఓకేనా. సో ఆ లేయర్ వచ్చేసరికి మనకి 60 to 80 centimeters లేయర్ అనేది మనం అరేంజ్ చేసుకోవాలి సాయిల్. అండ్ మస్ట్ కవర్ ద కంటెంట్ ఆఫ్ ఏ పిట్ మొత్తం మనకి కవర్ అయ్యేలాగా చూసుకోవాలి. సో సి వచ్చేసరికి ఏంటి అంటే నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే సో ఈ పాండ్స్ని ఏంటంటే డిస్ఇన్ఫెక్ట్ చేయాలన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ పాండ్ కానీ ఫిష్ కల్చర్ యూనిట్స్ని కానీ ఆ యూజ్ చేసే ఎక్విప్మెంట్ కానీ ఫీడ్ ఇవ్వడానికి యూజ్ చేసే ఎక్విప్మెంట్ కానీ సో ఇవన్నీ ఏంటంటే మనం డిస్ఇన్ఫెక్ట్ అనేది చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వింటర్ ఫ్రీజింగ్ అండ్ సమ్మర్ ఫ్రీజింగ్ అనేది మనం పాండ్స్లో చేసుకుంటూ ఉండాలి. సో అది ఎలాగా అంటే సో డిస్ఇన్ఫెక్షన్ ఈజ్ ఆఫ్ యాన్ బిగ్ ఇంపార్టెన్స్ ఇన్ ద ప్రివెన్షన్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ ఫిష్ డిసీజెస్. సో ఫిష్ డిసీజెస్ని మనం ఎలిమినేట్ చేయడానికి ఏంటి అంటే ద వన్ అండ్ ఓన్లీ ప్రివెన్షనరీ మెజర్ వచ్చేసరికి ఏంటంటే డిస్ఇన్ఫెక్షన్ ఆర్ ఎలిమినేషన్ అనమాట. ఏమైనా డిసీజెస్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ఉంటే డిసీజ్తో బాధపడే ఫిషెస్ ఏమైనా ఉంటే వాటిని మనం కంప్లీట్గా ఎలిమినేట్ చేయడం కానీ లేకుంటే ఆ పాండ్ వాటర్ని మొత్తం ఏంటంటే మనం డిస్ఇన్ఫెక్ట్ అనేది చేయడం వల్ల మనం ఎలిమినేట్ చేయొచ్చు అనేది మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ డిస్ఇన్ఫెక్షన్ ప్రొటెక్ట్స్ ద ఫిష్ స్టాక్ అగైనెస్ట్ ద ప్యాథోజన్స్ అనమాట. ఓకేనా. సో ఇలా డిస్ఇన్ఫెక్షన్ అనేది చేయడం వల్ల ఏంటంటే ఈ ఫిష్ స్టాక్ని ప్యాథోజన్స్ నుంచి మనం కాపాడొచ్చు అనేది చెప్తున్నారు. సో హైజీన్ ఆఫ్ ఎన్ ఎన్విరాన్మెంటల్ కండిషన్ ఫర్ ఫిష్ ఈస్ అండ్ ఇంప్రూవ్డ్ బై దిస్ వే. సో హైజీన్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అనేవి మెయింటైన్ చేయడం వల్ల మనం ఫిష్ని ప్యాథోజన్స్ నుంచి కాపాడొచ్చు అనేది చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫోకల్ డిస్ఇన్ఫెక్షన్ ఈస్ పెర్ఫార్మ్డ్ ఫర్ ద కంట్రోల్ ఆఫ్ ఫోకస్ ఆఫ్ డేంజరస్ అండ్ ఫిష్ డిసీజెస్. ఓకేనా. సో ఈ ఫోకల్ డిస్ఇన్ఫెక్షన్ సో కంటిన్యూస్గా మనం డిస్ఇన్ఫెక్షన్ అనేది చేయడం వల్ల సో ఈ డేంజరస్ ఫిష్ డిసీజెస్ ఏమన్నా ఉంటే కనుక వాటి నుంచి మనం కాపాడొచ్చు అనేది చెప్తున్నారు. సో న్యాచురల్ ఫిజికల్ ఫినామినన్ వచ్చేసరికి ఏంటి అంటే దే ఆర్ ఫుల్లీ యూజ్డ్ ఫర్ డిస్ఇన్ఫెక్షన్ ఇన్ అండ్ ఇంటెన్సివ్ ఫిష్ కల్చర్ సిస్టమ్స్ అనమాట డ్యూ టు దేర్ ఎకనామికల్ కన్వీనియన్సీ. సో ఇంటెన్సివ్ ఫిష్ కల్చర్లో వచ్చేసరికి ఏంటంటే డిస్ఇన్ఫెక్షన్ ప్రాక్టీసెస్ అనేవి మనకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు బికాస్ దే ఆర్ డ్యూ టు ఎకనామికల్ కన్వీనియన్సీ. సో వాళ్ళు కల్చర్ సిస్టమ్ ఇంటెన్సివ్ అంటే దే ఆర్ హైలీ టెక్నికల్ అనమాట. ఓకేనా. సో హైలీ సొఫిస్టికేటెడ్ టైప్ ఆఫ్ ఫిష్ కల్చర్ అనమాట ఇంటెన్సివ్ కల్చర్ అనేది. సో అందులో ఏంటంటే పెట్టుబడి అనేది ఎక్కువగా పెడతారు. సో ఫైనాన్షియల్గా కూడా మనకు అంత ఇబ్బంది ఉండదు కాబట్టి సో డిస్ఇన్ఫెక్షన్ ప్రాక్టీసెస్ అనేవి బాగా ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో ఇట్ కన్సర్న్స్ ద డ్రైయింగ్ కానీ ఫ్రీజింగ్ ఆఫ్ పాండ్ బాటమ్స్ అనేవి ఎక్కువగా ఈ కల్చర్ సిస్టంలో మనకి ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ద ప్యాథోజన్స్ అనేవి ఏంటంటే ఆర్ డై ఆఫ్టర్ ద పర్ఫెక్ట్ డ్రైయింగ్ ఆఫ్ ఏ పౌండ్ అనమాట. ఓకేనా. పాండ్ బాటమ్ని మనం ఎప్పుడైతే కంప్లీట్గా పర్ఫెక్ట్గా మనం డ్రైయింగ్ అనేది చేస్తామో సో రిలేటివ్లీ మాయిశ్చర్ వచ్చేసరికి ఎంత ఉండాలి అంటే ఎంతవరకు మనం డ్రాప్ అవుట్ చేయాలి అంటే 10 to 15% ఆఫ్ మాయిశ్చర్ కంటెంట్ మనం
రెడ్యూస్ చేయాలన్నమాట. సో అలా చేయడం వల్ల అది డ్రై అనేది అవుతుంది. సో అప్పుడు ప్యాథోజన్స్ ఏమన్నా ఉంటే కనుక సో అవి ఏంటంటే రిమూవ్ అవుతూ ఉంటాయి. సో పర్ఫెక్ట్ ఫ్రీజింగ్ వచ్చేసరికి ఏంటంటే ఒక వెట్ ల్యాండ్స్ వచ్చేసరికి సన్ రేడియేషన్ వచ్చేసరికి ఏంటంటే అబోవ్ ఆల్ బై ఇట్స్ యూవీ రేస్ హ్యావ్ ఎన్ వెరీ ఫేవరబుల్ ఎఫెక్ట్ ఇన్ అవర్ కండిషన్. సో ఫ్రీజింగ్లో వచ్చేసరికి ఏంటంటే రేడియేషన్ అనేది కొంచెం సన్ రేడియేషన్ అనేది సో హీట్ అనేది ఏంటంటే తక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ న్యాచురల్ ఫిజికల్ ఫినామినన్ ఈస్ ఎక్స్ప్లాయిటెడ్ బై సమ్మర్ డ్రైయింగ్ అండ్ వింటర్ ఫ్రీజింగ్ ఆఫ్ అండ్ వాటర్ రిజర్వాయర్స్ అని మనకి చెప్తున్నారనమాట. ఓకేనా. సో సమ్మర్ డ్రైయింగ్ లో వచ్చేసరికి ఏంటంటే ఇట్ షుడ్ బి అండ్ రాడికల్ అనమాట. లాంగ్ టర్మ్ ఇంటర్వెన్షన్ డ్యూరింగ్ which all the pathogens are controlled due to the perfect drying of pond bottom. సో కంటిన్యూస్ గా ఇది అవి క్రాక్స్ వచ్చేంత వరకు మనం ఈ బాటమ్ ని పాండ్ బాటమ్ ని మనం చేసుకుంటే కనుక డ్రై చేస్తే కనుక సో ఈ ప్యాథోజన్స్ నుంచి ఓకేనా ఈ పాండ్ బాటమ్ ని మనం సో పాండ్ బాటమ్ లోంచి డిసీజ్ కాజింగ్ ప్యాథోజన్స్ ఏమన్నా ఉంటే కనుక వాటిని మనం ఎలిమినేట్ చేయొచ్చు అని చెప్తున్నారు బై యూజింగ్ దిస్ సమ్మర్ డ్రైయింగ్ ప్రాసెస్ అనమాట. త్రూఅవుట్ సమ్మర్ మొత్తం ఏంటంటే మన ఈ పాండ్ బాటమ్ ని మనం డ్రై చేస్తే కనుక మనకి ఏంటంటే అందులో ఉన్న ప్యాథోజన్స్ కానీ డిసీజ్ కాజింగ్ ఆర్గనిజమ్స్ ఏమన్నా ఉంటే కనుక అవి ఈజీగా ఎలిమినేట్ అయిపోతూ ఉంటాయి. సో ద ఎయిమ్ ఆఫ్ వింటర్ డ్రైయింగ్ వచ్చేసరికి ఏంటంటే ఈజ్ టు డిస్ట్రాయ్ ద ప్యాథోజన్స్ బై ఫ్రీజింగ్ అనమాట. ఓకేనా. సో వింటర్ డ్రైయింగ్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఆ పాండ్ సిస్టమ్ ని మొత్తం మనం వింటర్ డ్రైయింగ్ కానీ చేస్తే కనుక సో అప్పుడు అక్కడ ఉన్న ప్యాథోజన్స్ కానీ ఏమన్నా ఉంటే అవి వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకేనా, ఎలిమినేట్ అవుతూ ఉంటాయి. సో ఈ సిస్టంలో మనం ఏం చేస్తాము అంటే లీచెస్ ఓకేనా సో ఫిజియోకోలా ఓకేనా జియోమెట్రియా సో ఈ టైప్ ఆఫ్ లీషన్ కానీ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గ్యులస్ ఫిష్ స్లైస్ అని అంటుంటారు లైస్ అని అంటారు. సో ఈ టైప్ ఆఫ్ ఆర్గనిజమ్స్ని కానీ సో ప్రిడేటరీ లార్వా ఆఫ్ వాటర్ ఇన్సెక్ట్స్ని కానీ నెక్స్ట్ ఎగ్స్ అండ్ స్పోర్ట్స్ ఆఫ్ పారాసైట్స్ని కానీ అదర్ ప్యాథోజన్స్ని కానీ మనం ఎలిమినేట్ చేస్తూ ఉండాలి. సో న్యాచురల్ వేస్ ఆఫ్ ఫర్ డిస్ఇన్ఫెక్షన్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ హ్యాస్ అండ్ సమ్ డిసడ్వాంటేజెస్ అనమాట. ఓకేనా. సో ఎక్కువ టైం వరకు మనం ఏంటంటే లాంగ్ టర్మ్ డ్యూరేషన్ అనేది పడుతుంది, ఎక్కువ టైం అనేది పడుతుంది. సో ఎంతవరకు అంటే మంత్స్ నుంచి ఇయర్స్ వరకు పడే టైం ఛాన్సెస్ అయితే ఉన్నది కాబట్టి ఎక్కువ టైం అనేది మనం స్పెండ్ చేయాలి కాబట్టి సో ఈ టైప్ ఆఫ్ మెథడ్స్ అనేవి యూజ్ చేసి మనం డిసీజ్ నుంచి ఫిషెస్ ని మనం కాపాడొచ్చు అనేది చెప్తున్నారు. సో కెమికల్ డిస్ఇన్ఫెక్షన్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ వే ఆఫ్ ప్రివెంటివ్ ఫ్రమ్ ఆర్ సప్రెసింగ్ ఆఫ్ ఫిష్ డిసీజెస్. సో ఈ కెమికల్ సో ఈ సమ్మర్ డ్రైయింగ్ కానీ వింటర్ డ్రైయింగ్ కానీ యూజ్ చేయడం వల్ల ఏంటంటే కొంత టైం అనేది మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా ఈ కెమికల్ డిస్ఇన్ఫెక్షన్స్ కానీ అవి యూజ్ చేస్తే కనుక మనం ఈజీగా ఈ డిసీజ్ కాజింగ్ ఆర్గనిజమ్స్ని కిల్ చేయొచ్చు అనేది చెప్తున్నారు. సో యూజువల్లీ యాక్సెసిబుల్ డిస్ఇన్ఫెక్టివ్ ప్రిపరేషన్స్ అనేవి ఏంటంటే యూజువల్గా మనకి ఫిష్ కల్చర్ సిస్టమ్స్లో యూజ్ చేస్తున్నారు. సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటంటే ఈ బంట్ లైమ్ కానీ క్లోరినేటెడ్ లైమ్ కానీ నైట్రోజన్ లైమ్ నైట్రియం హైడ్రాక్సైడ్ సో పొటాషియం పర్మాంగనేట్ కానీ ఫార్మాల్డిహైడ్ క్లోరమైన్ కానీ క్లోరోసెప్టోల్ ఐడనోల్ సో ఈ టైప్ ఆఫ్ కెమికల్స్ అనేవి మనకి యూజువల్లీ యూజ్ చేస్తూ ఉంటున్నారు. సో బంట్ లైమ్ వచ్చేసరికి ఏంటంటే దే క్యాన్ యూస్డ్ యాజ్ అండ్ డిస్ఇన్ఫెక్షన్ కింద మనకి యూజ్ చేస్తున్నారు. సో యూజువల్లీ మనకి ఏంటంటే పాండ్ బాటమ్స్లో కానీ రిజర్వాయర్స్లో మనకి ఎంత డోసెస్ అనేది ఇస్తారు అంటే సో పెర్ హెక్టార్కి ఏంటంటే 2.5 to 3 tons అనేది మనకి ఇస్తూ ఉంటున్నారు. సో నెక్స్ట్ క్లోరినేటెడ్ లైమ్ వచ్చేసరికి ఎంత ఇస్తున్నారు అంటే పెర్ హెక్టార్కి ఎంత అంటే 0.5 to 0.6 tons అనేది ఇస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మెక్సోస్పోర్సోసిస్ కానీ నైట్రోజన్ లైమ్ వచ్చేసరికి ఎంత అంటే పెర్ హెక్టార్కి 5 tons ఆర్ 0.5 kg/m² కి మనకి అప్లై సో ఈ పాండ్స్ బాటంలో మనకి అప్లై చేస్తున్నారనమాట. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫిషింగ్ అవుట్ ద పాండ్ తర్వాత ఏం చేయాలి అంటే సో ఫిషింగ్ పిట్స్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ షుడ్ బి డిస్ఇన్ఫెక్ట్ చేయాలన్నమాట. సో వాటితో పాటు ఏంటంటే పాండ్ డిచెస్ కానీ నెక్స్ట్ వచ్చేసరికి మడ్డీ వెట్ ప్లేసెస్ కానీ పాండ్లో సో ఇవన్నీ ఏంటి అంటే సో లార్జ్ పాండ్స్లో కానీ సో ఈ హోల్ ఈ సర్ఫేస్ బాటమ్స్ని కానీ ఏంటంటే మనం డిస్ఇన్ఫెక్ట్ చేస్తూ ఉండాలి. సో ఎట్లా డిస్ఇన్ఫెక్ట్ చేయాలి అంటే సో 5% ఆఫ్ వాటర్ సొల్యూషన్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్ తీసుకొని ఆర్ క్లోరినేటెడ్ లైమ్ వచ్చేసరికి 200 to 400 mg అనేది తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి 0.5% ఆఫ్ వాటర్ సొల్యూషన్ ఆఫ్ నైట్రియం హైడ్రాక్సైడ్ సో క్లోరోఅమైన్ కానీ క్లోరోసెప్టోల్ కానీ ఓకేనా 30 grams ఆర్ అదర్ డిస్ఇన్ఫెక్టెంట్స్ అనేవి ఏంటంటే మనం కాన్సన్ట్రేటెడ్ ఛానల్స్లో ఓకేనా సో కాన్సన్ట్రేటెడ్ ఛానల్స్లో మనం ఏంటంటే ఎక్కడైతే డిసీజెస్ అనేవి మనకి అబ్జర్వ్ చేస్తున్నామో సో వాటి దగ్గర మనం యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే
మనం ఈ డిసీజ్ నుంచి ఫిష్ కల్చర్ని ఏంటంటే మనం కాపాడొచ్చు అని చెప్తున్నారు. సో సేమ్ డిస్ఇన్ఫెక్టెంట్స్ కానీ అండ్ కాన్సన్ట్రేషన్స్ ఆర్ బి యూస్డ్ టు ట్రీట్ దెన్ ఎక్విప్మెంట్స్. ఏవైతే మనం ఫీడ్ ఇవ్వడానికి యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ కానీ ఓకేనా, వాటిని క్యాచ్ చేయడానికి యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ కానీ వాటి కూడా మనం సేమ్ అమౌంట్లో మనం డిస్ఇన్ఫెక్ట్ అనేది చేయొచ్చు అనేది చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పొటాషియం పర్మాంగనేట్ కూడా ఏంటంటే ఒక హెక్టార్కి ఎంత అంటే సో 5 grams ఓకేనా, per లీటర్కి ఎంత 5 grams అనేది వేసుకోవాలి. సో నెక్స్ట్ ఐడోనాల్ వచ్చేసరికి ఎంత అంటే 2.8 to 4.5 ఒక లీటర్కి ఇంత అమౌంట్ ఎంఎల్లో మనం వేసుకోవాలి. అండ్ అదర్ డిస్ఇన్ఫెక్టెంట్స్ కూడా మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆప్టిమలైజేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్. సో ఎట్లాగా మనం ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ని మనం ఉండాలి, ఎంత అమౌంట్ ఆప్టిమమ్ లెవెల్లో ఉండాలి ఓకేనా అనేది కూడా చెప్తున్నారు. ఆప్టిమలైజేషన్ ఆఫ్ న్యాచురల్ ఎన్విరాన్మెంటల్ కండిషన్ అనేది ఏంటంటే డీజైన్ మెయిన్ ప్రీ కండిషన్ అనమాట ఓకేనా. సో గుడ్ హెల్త్ కండిషన్స్ అనేవి మనం ఫిష్ కల్చర్ సిస్టమ్స్లో మనం రేరింగ్ పీరియడ్స్లో మనం మెయింటైన్ చేసుకోవాలి అంటే సో మనం ఈ న్యాచురల్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఏంటంటే మనం ఆప్టిమమ్ లెవెల్లో మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో వీటితో పాటు ఏంటి అంటే నెక్స్ట్ వాటర్ క్వాలిటీలో మనం ఏంటంటే సో ఏదైతే వాటర్ పారామీటర్స్ ఉన్నాయో అవి వాటర్ ఆప్టిమమ్ లెవెల్లో ఉంచుకోవాలి. సో వితౌట్ స్ట్రెస్సింగ్ ద ఫిజికో కెమికల్ ఎఫెక్ట్స్ ఓకేనా. సో ఈ ఫిజికో కెమికల్లో కూడా మనకి ఏంటంటే అమోనియా కంటెంట్లో కానీ నెక్స్ట్ సో పొటాషియం సోడియం సో వీటిలో కూడా మనకి యూజ్ చేసే మినరల్స్లో వీటిలో కూడా మనకి ఎటువంటి ఫ్లక్చుయేషన్స్ అనేవి రాకుండా మనం చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ కూడా మనకి ఏంటి అంటే ఆప్టిమమ్ లెవెల్లో ఉండేలాగా చూసుకోవాలి, 3 to 5 ఓకేనా ppm ఉండేలాగా చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వాటర్ పొల్యూషన్ కూడా మనకి ఏమీ జరగకుండా చూసుకోవాలి. సో మ్యాక్సిమం డెవలప్మెంట్ ఆఫ్ న్యాచురల్ ఫుడ్ సోర్సెస్ కానీ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫీడింగ్ లో కూడా ఓకేనా ఏదైతే సప్లిమెంటరీ ఫీడ్స్ అనేవి ఇస్తున్నామో సో అందులో ఏంటంటే అన్ని టైప్ ఆఫ్ న్యూట్రియన్స్ అనేవి ఉండేలాగా చూసుకోవాలి. సో అది కూడా ప్రోబయాటిక్స్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా మనం ఏంటంటే ఈ డిసీజెస్ని ఎక్కువగా ఫిషెస్కి రాకుండా కాపాడుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో ప్రివెంటివ్ అరేంజ్మెంట్స్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద ఎర్లీ డెవలప్మెంటల్ స్టేజెస్ అండ్ ద యంగ్ ఫిషెస్ ఫ్రమ్ ద బ్యాక్టీరియా అండ్ ప్రోటోజోన్స్. సో ఈ బయోటిక్ ఫ్యాక్టర్స్ కానీ షుడ్ బి పేడ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ఇండివిజువల్ ఫీడ్ కాంపోనెంట్స్ అండ్ ద బయోటిక్. సో ఏవైతే మనం ఫీడ్ కాంపోనెంట్స్ ఇస్తున్నామో సో ఈ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అన్నిటిని మనం సర్టెన్గా మెయింటైన్ చేసుకుంటే కనుక సో ఈ డెవలప్మెంటల్ స్టేజ్లో ఉన్న యంగ్ ఫిషెస్ని ఏంటంటే బ్యాక్టీరియా డిసీజెస్ నుంచి ప్రోటోజోనల్ డిసీజెస్ నుంచి వైరల్ డిసీజెస్ సో ఈ ప్యాథోజన్స్ని నుంచి మనం వీటిని కాపాడొచ్చు అని చెప్తున్నారు. సో అదే కాకుండా ఏంటంటే సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ న్యాచురల్ ఫీడ్ కూడా మనకి అప్రోప్రియేట్ సైజ్లో మనం సో సెర్టెన్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ కంపోజిషన్ అనేది ఉండేలాగా చూసుకోవాలి. సో అవన్నీ మనం మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే మనం మ్యాక్సిమం స్టాకింగ్ డెన్సిటీ అనేది మెయింటైన్ చేయడం వల్ల కూడా మనం ఈ డిసీజెస్ అనేవి రాకుండా కాపాడుకోవచ్చు. సో హై స్టాకింగ్ అనేది ఉంటే కనుక ఒకవేళ ఓవర్ క్రౌడ్ అనేది ఎక్కువగా ఫిషెస్లో మనం చూస్తే కనుక సో ఏంటంటే వాటికి స్ట్రెస్కి గురయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఎక్కువ క్రౌడ్లో ఉంటే ఏంటి సో వాటర్లో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గొచ్చు. సో ఓవర్ క్రౌడ్ అనేది ఉండడం వల్ల సో అన్ని అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ అనేది తీసుకుంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడిపోయి మనకి ఏంటంటే అవి స్ట్రెస్కి గురయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో వర్సన్ కండిషన్స్ అనేవి సో దే ఆర్ వెరీ క్రిటికల్ కండిషన్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అండ్ రెసిస్టెన్సీ అండ్ మేక్స్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ డిసీజ్ ఈజియర్ ఓకేనా. క్రిటికల్ కండిషన్స్ ఈ రెసిస్టెన్స్ అనేవి లేకుండా ఉండడం సో నెక్స్ట్ క్రిటికల్ కండిషన్స్ అనేవి అబ్జర్వ్ చేసి మనం డిసీజెస్ అనేవి ఈజీగా మనకి ఎక్స్పాన్షన్ అనేది త్రూఅవుట్ ద పాండ్ సిస్టంలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అదే కాకుండా ఏంటి స్టాకింగ్ డెన్సిటీ అనేది ఫిష్ కల్చర్ సిస్టంలో ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు మనకి ఏంటంటే లో స్టాకింగ్ డెన్సిటీ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో అట్లాగే ఈ స్ట్రెస్ సిచ్యువేషన్స్ నుంచి కూడా ఇవి ఇట్ షుడ్ బి అవోక్డ్ ఫ్రమ్ ద స్ట్రెస్ కండిషన్స్ అనమాట ఓకేనా. సో వీటి నుంచి కూడా వాటిని ప్రివెంట్ చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో అబౌవ్ ఆల్ మ్యానిపులేషన్స్ డ్యూరింగ్ ద ఫిషింగ్ అవుట్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాంగ్ టర్మ్ స్టోరేజ్ అనమాట ఓకేనా. సో ఈ మ్యానిపులేషన్స్ కానీ సో వాటిలో ఏమైనా చేంజెస్ వస్తే మళ్ళీ అగైన్ మనం ఆప్టిమమ్ లెవెల్కి వచ్చేలాగా మనం మ్యానిపులేట్ చేసుకోవాలి. సో ట్రాన్స్పోర్టేషన్లో కానీ లాంగ్ టర్మ్ స్టోరేజ్లో కూడా ఇటువంటి ప్రివెన్షనరీ మెజర్స్ కానీ ప్రికాషనరీ మెజర్స్ కానీ మనం తీసుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఈ రెగ్యులర్ కంట్రోల్ ఆఫ్ హెల్త్ కండిషన్స్ అనేవి ఏంటంటే దే ఆర్ ఆల్సో హెల్ప్ఫుల్ ఫర్ ట్రీటింగ్ అండ్ ఫిష్ అనమాట ఓకేనా. ఫిష్ డిసీజెస్ని వీటిని కూడా కాపాడుకోవడానికి మనం రెగ్యులరీ కంట్రోల్ హెల్త్ కండిషన్స్ అనేవి సో రెగ్యులరీ కంట్రోల్ మెడికేషన్స్ కూడా మనం తీసుకుంటూ ఉండాలన్నమాట
ఓకేనా. సో రేరింగ్ పాండ్స్లో కానీ హ్యాచరీస్లో కానీ సో ట్వైస్ ఏ వీక్ అనేది మనం సో ఈ రెగ్యులర్ కంట్రోల్ మెథడ్స్ కూడా మనం తీసుకుంటూ ఉండాలి. సో ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ట్రాట్ ఫార్మ్స్లో కానీ ఫిష్ కల్చర్స్ యూనిట్స్లో ఏంటంటే వీక్లీ మనం ఈ వాటర్ని రీసైకిల్ చేసుకోవడం వల్ల కూడా సో ఈ ప్యాథోజన్స్ అనేవి ఏంటంటే మనకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అదర్ స్టాక్ ఎస్పెషల్లీ ఏంటి అంటే యూజువల్ పాండ్ కల్చర్స్లో ఏంటంటే సో యూజువల్లీ ఈ పాండ్ కల్చర్స్లో వచ్చేసరికి ఏంటంటే మనం మంత్లీ వీటిని డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా అనేది మనం చెక్ చేసుకుంటే ఎగ్జామిన్ చేయడం వల్ల కూడా మనం డిసీజెస్ అనేవి ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఈ హెల్త్ కండిషన్స్ అనే ఫిషెస్లో ఎట్లా మెయింటైన్ చేసుకోవాలంటే డ్యూరింగ్ ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు కూడా అంతే అనమాట. ఓకేనా. సో వాటి ఏమైనా డిసీజెస్ కాజింగ్ ఫిషెస్ ఏమన్నా ఉంటే కనుక డిసీజ్ ప్రెసెంట్ అయి ఉన్న ఫిషెస్ ఏమన్నా ఉంటే కనుక వాటిని సో ట్రాన్స్పోర్ట్ చేసుకున్నప్పుడు ఆ స్టాక్ నుంచి ఏంటంటే రిమూవ్ చేయడం వల్ల కూడా అదర్ ఫిషెస్కి డిసీజెస్ అనేవి స్ప్రెడ్ కాకుండా ఉంటాయి అన్నమాట. సో ప్రివెంట్ ట్రీట్మెంట్ కెన్ బి సజెస్టెడ్ ఆన్ ద బేస్ ఆఫ్ ఇన్వెస్టిగేషనల్ రిజల్ట్స్ అనమాట. ఓకేనా. సో ప్రివెన్షనరీ మెషర్స్ ట్రీట్మెంట్స్ అనేవి ఎట్లా తీసుకుంటాము అంటే సో ఆఫ్టర్ ద ఇన్వెస్టిగేషన్ అన్నమాట. సో వాటికి ఏమైనా డిసీజెస్ ఉన్నాయా లేదా అనేది మనం ఎగ్జామిన్ చేసిన తర్వాత మనం ప్రివెన్షనరీ మెషర్స్ అనేది తీసుకోవాలి. ఒకవేళ వస్తాయి అనుకున్నప్పుడు కూడా మనం ప్రివెన్షనరీ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే కనుక సో ఈ డిసీజెస్ అనేవి ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా చూసుకోవచ్చు. సో దిస్ ట్రీట్మెంట్ ఈస్ పెర్ఫార్మ్డ్ అబౌవ్ ఆల్ బై ద అప్లయింగ్ దిస్ మెడికేషనల్ ప్రాక్టీసెస్ అనమాట. ఓకేనా. సో ఈ మెడికేషనల్ ప్రాక్టీసెస్ అనేవి ట్రీట్మెంట్స్ అనేవి ఇవ్వడం వల్ల మనం ఈ డిసీజెస్ నుంచి వీటిని కాపాడొచ్చు అని చెప్తున్నాం. సో ఇంటూ ది వాటర్ సిస్టమ్ అండ్ బై యూజింగ్ సో మనం ఈ ఫీడ్ కూడా ఇస్తూ ఉంటాం కదా. సో ఆ ఫీడ్ కూడా ఏంటంటే మెడికేటెడ్ ఫీడ్స్ అనేవి ఇస్తే కనుక సో వీటిని ఏంటి అంటే మనం డిసీజెస్ నుంచి కాపాడొచ్చు అని చెప్తున్నాం.